మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా మాదిగా మేధావుల ఫోరము తెలంగాణ రాష్ట్రం తరపున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది, నాతో పాటు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ పురుషోత్తం గారు, వైస్ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీ కాసిం గారు, మా గౌరవాధ్యక్షులు మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ నతానేల్ గారు, అదేవిధంగా విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ గారు, అదేవిధంగా మద్దిలేటి గారు, తర్వాత ప్రొఫెసర్ మల్లేశం గారు, డీన్ ఉస్మాన్ యూనివర్సిటీ, అదేవిధంగా పల్లెల వీరస్వామి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ, ఇంకా ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ ఉపేందర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ. మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలికిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాల పోరాటం జరిగింది. దానిలో భాగంగా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆగస్టు 1 నాడు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 4 రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకగ్రీవ ఆమోదింపజేసి దానికి చట్టరూపం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆ యొక్క నిర్ణయాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం స్వాగతిస్తా ఉన్నది, సంఘీభావం తెలుపుతా ఉన్నది ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నది. ముఖ్యంగా మరి పెద్దల మందకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళ నుంచి జరిగిన ఈ పోరాటానికి ముగింపు పలికి చరిత్రకెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు ఇచ్చినప్పటికీ 29 రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క వర్గీకరణను చేయాలని తీర్మానించడము, మరి ఏకగ్రీవంగా సభ ఆమోదించడము, దానికి మరి మినిస్ట్రీ సబ్ కమిటీ ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయినాయి. కాబట్టి అందరం కూడా దీని సంతోషం వెలుబుస్తున్నాము. చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎట్ ద అవుట్ సెట్ అంటే ఒక మొత్తానికి ఈ యొక్క జరిగిన పరిణామాన్ని అంతటికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. చిన్న చిన్న ఏమైనా విషయాలు ఉంటే కూడా మళ్ళీ ప్రభుత్వం కూడా చర్చిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు మన ప్రొఫెసర్ కాసిం గారు వివరంగా మాట్లాడతారు. తర్వాత